మన లైఫ్ అనే డిక్షనరీలో ఒక పదాన్ని తీసేయడానికి ట్రై చేద్దాం. ఆ పదం ఏంటి? అది తీయడం వల్ల మన లైఫ్‌లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అన్న విషయాలని ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, పాత వాళ్ళు మన ఛానల్‌ని ఫాలో అవుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. నార్మల్‌గా డిక్షనరీలో చాలా పదాలుంటాయి. ప్రతి పదానికి ఒక మీనింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక పదానికి ఆపోజిట్ వర్డ్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. మనందరికీ తెలుసు. అలాగే మన లైఫ్ అనేది ఒక డిక్షనరీ అని అనుకుంటే, అందులో ఒక పదాన్ని ఎలిమినేట్ చేయడానికి, తీయడానికి ట్రై చేద్దాం. అదేంటంటే నెగెటివ్ అన్న పదాన్ని తీయడానికి ట్రై చేద్దాం. అది తీస్తూ ఇంకొన్ని పదాలకి మంచి ఎనర్జీ ఇవ్వడానికి కూడా ట్రై చేద్దాం. ఎలా తీయాలి? తీస్తే కలిగే బెనిఫిట్స్, ఏ పదాలకి ఎనర్జీ ఇవ్వాలి అన్న విషయాలని చాలా క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. మరి నార్మల్‌గా పాజిటివ్‌కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని ఎవరినైనా అడిగితే ఇమ్మీడియేట్‌గా నెగెటివ్ అంటారు. కానీ ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ, ఎవరైతే మాక్సిమం పాజిటివ్‌గా ఉంటూ, మన ఆలోచనలు పాజిటివ్‌గా పెట్టుకుంటూ, జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళని గనక పాజిటివ్‌కి ఆపోజిట్ వర్డ్ ఏంటని అడిగితే, పాజిటివే అని చెప్పడానికి ట్రై చేయండి. అంటే డిక్షనరీలో మన లైఫ్ అనే డిక్షనరీలో నెగెటివ్ అనే పదం లేదు అన్న ఫీల్ యాడ్ చేయండి. అంటే ఒక్కసారి నెగెటివ్ అనేది ఎలా కనిపించాలంటే, అది ఒక వినకూడని మాట అన్న ఫీలింగ్ మనకు కలగాలి. చూడండి చిన్న పిల్లలు అప్పుడే స్కూల్‌కెళ్తూ ఉంటారు. థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఇలాగెళ్తూ ఆళ్ళు కొన్ని చెడ్డ పదాలు నేర్చుకొనొస్తూ ఉంటే, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తామండి? ఏయ్! తప్పు. ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఇవన్నీ చెడ్డ పదాలు అని చెప్పి కట్ చేసేస్తాం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా సరే అది వద్దు, వద్దు అని చెప్పి ఆపేస్తాం. అంటే వాళ్ళకి తెలుస్తుంది అది చెడ్డ పదం అని. అలాగే మనం గనక నెగెటివ్ మాటలు విన్నా, నెగెటివ్ అనే పదం విన్నా సరే కట్, డిలీట్ అన్న ఫీల్ రావాలి. అంటే కొన్ని రోజులకి అలాంటి పదమే లేదు అన్న ఫీలింగ్‌లోకి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు కదా అసలైన పాజిటివ్‌కి ఎనర్జీ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కదా కోరుకున్న ప్రతి దాని వైపు మన ఫోకస్ అనేది పెరుగుతుంది. అప్పుడు కదా యూనివర్స్‌తో కనెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. అలాగే మరికొన్ని పదాలకి ఎనర్జీ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ప్రేమ, కృతజ్ఞతా భావం, అలాగే ఫర్‌గివ్‌నెస్ అంటే క్షమాగుణం. మనకి కావలసిన వ్యక్తులకి, మనకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అది వస్తువైనా సరే, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ప్రేమను గనక యాడ్ చేశామనుకో, మనం ఎంతైతే ప్రేమనిస్తామో ఆటోమేటిక్‌గా రివర్స్‌లో అంతకంటే ఎక్కువ ప్రేమొస్తుంది. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు అందరిని ప్రేమిద్దాం డ్యూడ్. మహా అయితే ఏముంది తిరిగి ప్రేమిస్తారు. అంటే చూడండి ఎంత అద్భుతమో. అంటే ఎవరిని ద్వేషించాలి అవసరమా? అందరిని ప్రేమిద్దాం. మహా అయితే ఏముంది తిరిగి ప్రేమిస్తారు. చూడండి ఈ ప్రేమ అనే పదానికి ఎక్కువ ఎనర్జీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అద్భుతంగా మీ జీవితం మారుతుంది. అలాగే కృతజ్ఞతా భావం. మనకి కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండడం, మనకి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అండి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచిని చూడకుండా వాళ్ళలో ఉన్న చెడుని అంటే చిన్న మచ్చలని లేదంటే ఇందాక ఏదైతే వర్డ్ వద్దన్నానో అలాంటి నెగెటివ్స్‌ని ఎక్కువ చూస్తూ ఉంటారు. మంచిని చూడడానికి ట్రై చేయండి. వాళ్ళు మీకు చేసే హెల్ప్‌ని తలుచుకుంటూ కృతజ్ఞతా భావంతో ఉండండి. థాంక్ యూ చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మంచిని చూస్తూ ఉంటారో మీకు తెలియకుండానే కృతజ్ఞతా భావం యాడ్ అవుతూ ఉంటుంది. గ్రాటిట్యూడ్ అనేది మీ యాటిట్యూడ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి గ్రాటిట్యూడ్ ఎంత బాగుంటే మీ యాటిట్యూడ్ అంత అద్భుతంగా ఉంటుంది. జీవితాన్ని మారడానికి ఇలాంటి చిన్న మార్పులు మీ జీవితం ఉన్నతంగా వెళ్ళడానికి ఇలాంటి చిన్న మార్పులు లైఫ్‌లో కంపల్సరీ.
ఏదోలా బతికేద్దామంటే ఎలాగైనా బతికేయవచ్చు. కానీ ఉన్నతంగా బతకాలి అంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి చాలా సింపుల్ కూడా. చాలా చాలా సింపుల్. అలాగే ఇంకొక వర్డ్ క్షమాగుణం, ఫర్‌గివ్‌నెస్. దీనికి కూడా చాలా ఎనర్జీ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరో ఏదో మన దగ్గర తప్పుగా మాట్లాడారు. ఎవరో ఏదో మనల్ని అన్నారని వాళ్ళ గురించి పదే పదే నెగెటివ్‌గా ఆలోచిస్తూ వాళ్ళ గురించే ఫీల్ అవుతున్నాం అనుకోండి. ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ అనేది మీ గురించి ఇస్తున్నట్టు లెక్క. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా అది మీకే ఇంపాక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకొని ఫర్‌గివ్‌నెస్ క్షమించడం అనేది అలవాటు చేసుకుంటే వీలున్నంత వరకు ప్రతిదాన్ని క్షమించేయాలా అంటే సిట్యుయేషన్ బట్టి ఉంటుంది. బట్ వీలున్నంత వరకు క్షమాగుణం అనేది మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంటుంది. ఎందుకంటే అలాగ అవతల వ్యక్తి గురించి క్షమించకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీలో పాజిటివ్ ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ డౌన్ అవుతుందో మీ మేనిఫెస్టేషన్, మీరు చెప్పుకునే అఫర్మేషన్స్, మీరేదైతే పాజిటివ్‌గా ట్రై చేస్తూ ఉన్నతంగా మారడానికి యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అవన్నీ కూడా చాలా కష్టమైపోతుంటాయి. ఎఫర్ట్స్ పెడుతున్నట్టు ఉంటుంది గానీ, అనుకున్న సక్సెస్‌ని పొందలేరు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈ వీడియో ద్వారా మీ లైఫ్ అనే డిక్షనరీలో నెగెటివ్ అనే వర్డ్‌ని తీసేసేయండి. అలాగే ప్రేమ, కృతజ్ఞతాభావం, ఫర్‌గివ్‌నెస్ ఈ 3 పదాలకి చాలా ఎనర్జీ ఇవ్వండి. అవసరమైతే మీ లైఫ్ అనే డిక్షనరీలో ఆ 3 పదాలకి ప్రేమ, కృతజ్ఞతాభావం, ఫర్‌గివ్‌నెస్‌కి హైలైట్ చేసి పెట్టుకోండి. చూడండి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్‌ని ఏం చేస్తారండి హైలైటర్ వాడి హైలైట్ చేస్తారు. అంటే చూడంగానే మనం అది గుర్తు రావాలి అన్న ఉద్దేశంతో హైలైటర్ వాడండి. హైలైట్ చేసి పెట్టుకోండి. చాలా అద్భుతంగా జీవితం మారుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా వీడియోలో కొంతవరకు మాత్రమే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. బట్ రెగ్యులర్ క్లాసెస్‌లో ఇంతకంటే ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రతిరోజు డిస్కషన్, ప్రతిరోజు మంచి టాపిక్ క్లాసెస్‌లో స్టూడెంట్స్ చెబుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో జరిగిన ఎన్నో అద్భుతాలని. చాలా అద్భుతంగా ఉంటాయి రెగ్యులర్ క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలిగితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.